అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం ఐఎమ్ విశాల ఈరోజు వీడియోలో కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. కాకరకాయ అంటే ఇష్టపడిన వారు కూడా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఈ ఫ్రైనే కావాలి అంటారు. మరింతకి ఆలస్యం, దీని ప్రిపరేషన్ కోసం ముందుగా 1/2 కిలో కాకరకాయలని తీసుకోండి. ఇప్పుడు పైన ఉండే గరుకుపాటుని తీసేయండి. ఇలా చిక్కును తీసేయడం వల్ల చాలా వరకు చేదు అనేది తగ్గుతుందండి. ఆ తర్వాత కాయను మధ్యలో కట్ చేసుకుని లోపల ఉన్నటువంటి గింజల్ని తీసేయండి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. నేనైతే కాకరకాయలో ఉండే వాటర్ తీయడం లేదండి. మీకు ఒకవేళ ఆ కొంచెం చేదు కూడా నచ్చకపోతే కనుక ఉప్పు పసుపు వేసి బాగా పట్టించి ముక్కల్ని పిండేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో ఉంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దోరగా ఫ్రై అయిన నువ్వుల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి ముక్కల్లా కట్ చేసి వేసి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు పోపు బాగా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాకరకాయ ముక్కల్ని దోరగా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న నువ్వుల్లో 7-8 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసివేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల కారం మాత్రం మీ స్పైసీకి సరిపడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వుల కారాన్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బెల్లం తురుమును కానీ షుగర్ని కానీ యాడ్ చేసుకోవాలి. ఇష్టం లేని వారు స్కిప్ చేసేయండి. ఇలా వేయడం వల్ల ఫ్రై అనేది కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇలా బెల్లాన్ని వేసి బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన కాకరకాయ ఫ్రైని ఒక బౌల్లోకి తీసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా చేదనేది లేకుండా పర్ఫెక్ట్గా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మరి అయితే లేట్ చేయకుండా మీరు కూడా ఈ కాకరకాయ ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.